జబర్దస్త్ ఫేమ్ అదిరే అభి, స్వాతి మందల్ జంటగా నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ ది డెవిల్స్ చైర్ ఈ సినిమాకు గంగా సప్తశిఖర దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 21న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. విడుదలైన 3 నెలల తర్వాత ఎలాంటి ప్రకటన లేకుండానే స్ట్రీమింగ్ అవుతోంది. ఈ రోజు నుంచే ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహాలో ది డెవిల్స్ చైర్ స్ట్రీమింగ్ అవుతోంది. ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేసే విక్రమ్ అంటే అదిరే అభి బెట్టింగ్కు బానిసగా మారతాడు. కంపెనీకి చెందిన ₹1,00,00,000 కొట్టేసి బెట్టింగ్లో పెడతాడు. ఈ విషయం తెలిసి యాజమాన్యం అతన్ని ఉద్యోగంలో నుంచి తీసివేయడంతో పాటు కేసు కూడా పెడుతుంది. లీగల్ కేసు ఎదుర్కొంటున్న విక్రమ్ని ప్రియురాలు రుధిర స్వాతి మందల్ చేరదీస్తుంది. తన ఇంట్లోనే ఉంచుకుంటూ ఆర్థికంగా ఆదుకుంటుంది. ఓసారి రుధిర ఇష్టపడి ఓ యాంటిక్ చైర్ని కొని తెచ్చుకుంటుంది. ఆ చైర్లో ఓ డెవిల్ శక్తి ఉంటుంది. అది విక్రమ్కి మాత్రమే కనిపిస్తూ కండిషన్స్పై అతనికి అడిగినప్పుడల్లా డబ్బులు ఇస్తూ ఉంటుంది. ₹1,00,00,000 కట్టాలని యాజమాన్యం ఒత్తిడి తేవటంతో ఆ డబ్బు కోసం మళ్ళీ డెవిల్ని శక్తినే సంప్రదిస్తాడు. ప్రియురాలు రుధిరను చంపేస్తే 5 కోట్లు ఇస్తానని ఆ డెవిల్ చైర్ ఆఫర్ ఇస్తుంది. మరి పీకల్లోతో అప్పుల్లో ఉన్న విక్రమ్ డబ్బు కోసం ప్రియురాల్ని చంపేశాడా? అసలు ఆ చైర్లో ఉన్నదెవరు? విక్రమ్ని వశం చేసుకునేందుకు ఎందుకు ప్రయత్నిస్తోంది? అసలు ఆ చైర్ వెనుక ఉన్న రహస్య స్టోరీ ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.